నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తుంటే చేసేటువంటి అభివృద్ధికి మోకాళ్ళు అడ్డేయడమే వైసీపీ పని అని చెప్పి కొందరు చెప్తూ ఉంటారు. మరి దానికి తగ్గట్టుగానే వైసీపీ ఏ సంస్థలు వచ్చినా వాటికి భూములు కేటాయించినా హైకోర్టుకు వెళ్ళడం చూసాం. ఈవెన్ మెడికల్ కాలేజెస్ అంశంలో కూడా హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టు కూడా ప్రశ్నించింది పీపీపీ మోడల్లో కడితే తప్పేంటని. మరి ఇప్పుడు మళ్ళీ పిల్లు వేసినట్టుగా మళ్ళీ హైకోర్టు ఏదో వ్యాఖ్యానించినట్టుగా సాక్షిలో కథనాలు కానివ్వండి, వైసీపీ అనుకూల మీడియా సంస్థల్లో కథనాలు రావడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులు. వైసీపీ పని ఒక్కటే, ప్రజా సమస్యలపైన పోరాటం కాదు, చేస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడమే. అసలు రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ఇష్టం లేదు, అది కూడా కూటమి ప్రభుత్వ హయాంలో రావడం అసలే ఇష్టం లేదని చాలామంది చెప్తూ ఉంటారు సార్. మరి ఒక్కొక్క అంశం మనం చూసుకున్నట్లయితే పరిశ్రమలు రావడం, వాటిని అడ్డుకునేందుకు ఫోన్స్, ఈమెయిల్స్ పంపించడం, ఈవెన్ అమరావతి విషయంలో కూడా ఇవన్నీ చూసాం. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ అని చెప్పి ఏదో మేము తీవ్రంగా ఉధృతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నామని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళారు. అక్కడ కోర్టు మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కూడా కోర్టుకి వెళ్ళడం, పిల్ దాఖలు చేశారు, దాని విచారణ చేపట్టారని కథనాలు రావడం ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది తన ఉనికిని చూపించుకోవటం కోసం ఇలాంటి రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి దెబ్బ తగిలినా పర్వాలేదు, మేము ఉన్నాము, ఇక్కడ ఏది జరిగినా మా మోకాలు అడ్డు పెట్టాల్సిందే, ఎంత ప్రగతి అయినా సరే దాన్ని మేము అడ్డుకు తీరతాము, ప్రజలు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఎన్నుకునేరాక మేము వదలము, వదలా బొమ్మాళి అని ఎమ్మడబడుతుంది చూసారా, అట్లా ఉంది. ఏదో ఒక సామెత ఉంది, ఎందుకున్నావు తిమ్మయ్య అంటే సక్కనాళ్ళని ఎక్కిరించడానికి అని ఒక సామెత ఉంది. అట్లాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తన ఉనికి కోసం తను ప్రతిపాదించినటువంటి ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని ఇవాళ అదొక పెద్ద తప్పుగాను, ప్రభుత్వం ఏదో అవినీతిగా అక్రమానికి పాల్పడినట్టు, అదేదో చట్ట విరుద్ధమైనట్టు, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన ఒక ఫార్ములా. ఎప్పుడైతే కొన్ని పెద్ద పెద్ద అంశాలు కానీ ఏవైనా ప్రభుత్వం ఒంటరిగా టేకప్ చేయలేని పరిస్థితుల్లో ప్రైవేట్ సహకారం కూడా తీసుకుని ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఆ సంస్థలని, ఆ వ్యవస్థల్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు నిన్నగాక మొన్న భోగాపురంలో ఆయనే కట్టించానని చెప్పాడు కదా, భోగాపురం విమానాశ్రయం అది ప్రభుత్వం అందా జిఎంఆర్కి ఇచ్చారు. జిఎంఆర్ నిర్వహించి జిఎంఆర్ దాని మీద వచ్చిన ఆదాయాన్ని తీసుకోవాలి, నిర్మాణ ఖర్చులు కూడా పూర్తిగా జిఎంఆర్ భరించాలి. స్థలం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. 2016లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ఎయిర్పోర్ట్ల అభివృద్ధి సంస్థ ద్వారా ఇచ్చింది 850 కోట్ల రూపాయలు స్థలాన్ని సేకరించి. ఇప్పుడు ఆయనే కట్టానన్నాడు కదా, మరి ఆ రోజు జిఎంఆర్ని ఎందుకు తీసుకున్నాడు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్లోకి? ఆయన కదా నిర్మించాల్సింది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి. మరి ఆయనకి తెలియదు ఆ రోజున? కాబట్టి తన దగ్గరికి వస్తే ఒక రకం రూల్స్ చెబుతున్నాడు, వేరే వాళ్ళ దగ్గరికి వస్తే ఒక రూల్స్. తను ప్రభుత్వ హయాంలోనే ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చారు. 17 మెడికల్ హబ్బుల అభివృద్ధి కోసం ప్రైవేట్ పార్టిసిపేషన్ మేము ఆహ్వానిస్తున్నాము, వీటిలో సమగ్రమైన ఒక మెడికల్ కాలేజ్ ఉంటుంది, సమగ్రమైనటువంటి 1000 బెడ్ల హాస్పిటల్స్ ఉంటాయి, ఇందుకు ప్రైవేట్ వాళ్ళు ఇందులో సహకారంగా మేము ఆహ్వానిస్తున్నాం. పార్ట్నర్షిప్ వ్యాపార సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైనా ఆహ్వానమేనని ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి దాదాపు 450 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయలు అయ్యే ఈ మెడికల్ కాలేజెస్ కట్టారనుకోండి, కట్టిన తర్వాత వాళ్ళ అనుయాయులు వచ్చి వాళ్ళని బలవంతంగా రాయించేసుకుంటే వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఎప్పుడో కట్టిన కాకినాడ పోర్టుని కేవీ రావు గారి దగ్గర నుంచి కూడా బలవంతంగా లాక్కున్నారు కదా. అట్లాంటి వ్యక్తుల్ని నమ్మి 450 కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానికి ఎవరు ముందుకు రాలా. దాంతో ఆ ప్రతిపాదన పక్కన పడింది. తర్వాత ఆయన ప్రభుత్వం తరపున టేకప్ చేసి కొన్నిసార్లు అసలు మొదలుపెట్టలేదు, మొదలుపెట్టిన చాట బాగా ఆయన ఖర్చు పెట్టింది 10% ఖర్చు పెట్టారు. 10% ఖర్చు పెడితే మెడికల్ కాలేజ్ అయిపోద్దా? 90% ఎవరు కట్టాలి? మొత్తం సమగ్రమైనటువంటి మెడికల్ ల్యాబ్స్, బిల్డింగ్ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కాలేజెస్ అన్నీ పూర్తి అయిపోతాయి, దీన్ని పీపీపీ మోడల్లో నిర్మించాల్సిన పనేంటి అంటున్నారు కదా సార్. అవును.
ఎందుకని మరి? అదే ఇప్పుడు 5,000 కోట్లతో అయిపోద్దని ఆయన చెప్తున్నాడు కదా, మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నాడు, నబార్డు నుంచి కూడా తీసుకున్నారు, తర్వాత సెక్రటేరియట్ను కూడా తాకట్టు పెట్టారు, తర్వాత మద్యపానం మీద వచ్చే 20 ఏళ్లలో వచ్చే ఆదాయాన్ని చూపించి కూడా దాని మీద కూడా అప్పు తీసుకొచ్చారు. ఒక పక్కనేమో సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతామంటూ మళ్ళీ దాన్ని 20 ఏళ్ల పాటు బ్యాంకులకు చూపించి అప్పు తెచ్చాడు. అనేక విద్యా సంస్థలు, తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టరేట్లు, ఎక్కడ ప్రభుత్వ స్థలం కనపడినా అన్నీ కూడా తాకట్లు పెట్టి తీసుకొచ్చాడు, ఎక్కడ పరపతి లేని పరిస్థితుల్లో. సెక్రటేరియట్ని తాకట్టు పెట్టడం అంటే తల తాకట్టు పెట్టడం లాంటిది. ప్రజలకి ఆత్మగౌరవ సూచిక సెక్రటేరియట్ అంటే, రాష్ట్ర ప్రజల హృదయ స్పందన అది. అసలు ఇంకో పక్కన ఇంకోటి చెప్పారు, అసలు ఆ సెక్రటేరియట్ అనేది అక్కడ లేదు, కేవలం అది గ్రాఫిక్స్ మాత్రమేనని. మరి గ్రాఫిక్స్ అమరావతిలో భాగమే కదా అది. మరి ఆ గ్రాఫిక్స్ చూసి ఏదన్నా ఒక బ్యాంకు అప్పిస్తుందా? ఇప్పుడు సునీల్ కుమార్ గారు కూడా ఇప్పుడు మొన్న రఘురామరాజు విషయంలో నేను కూడా ఇన్ప్లీడ్ అవుతాను, ఈయన 900 కోట్ల రూపాయలు 3 బ్యాంకులకి అప్పు ఉండి ఎగ్గొడుతున్నాడు, నేను కూడా ట్యాక్స్ పేయర్ నేను అన్నాడు. అది కరెక్టే. మరి ఇవాళ ఇందులో కూడా ఆయన అడ్డుకోవాలి కదా. నువ్వు గ్రాఫిక్స్ని చూసి ఏ బ్యాంక్ అప్పిచ్చింది, ఎవరిని మోసం చేయాలని, రేపు అది కట్టకపోతే ప్రభుత్వాలు ఏమి మీరు ఆక్షన్ వేయగలుగుతారా అనేది వాళ్ళకి దగ్గర ఏదో ఒక హామీ ఉండాలి కదా. తనఖా గ్రాఫిక్స్లోనే 5 ఏళ్ళు కూడా పరిపాలించాడు. అదే అన్నా పరిపాలించాడు. సెక్రటేరియట్ని, అసెంబ్లీ, హైకోర్టు అన్నీ జరిగినాయి. మరి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ను కూడా వేరే సాట్లకు తరలించుకెళ్ళిపోయాడు. దొంగలను ప్రోత్సహించి తవ్వుకుపోమని చెప్పాడు. ఎవడన్నా సొంత ఇంటికి కన్నామేమని ఎవడన్నా చెప్తాడా? ఒక ముఖ్యమైన అసలు ప్రభుత్వ సొమ్ము అంటే రోడ్ల మీద తోలివేసి అక్కడ వదిలిపెట్టినా కూడా భయానికి ముట్టుకోరు. కానీ వీళ్ళు ప్రోత్సహించారు. ఎందుకంటే రేపు మళ్ళీ ఈ గుర్తులన్నీ కనుక మిగిలితే ఇక్కడ రాజధాని ఉందని అనుకుంటారేమోనని మ్యాక్సిమము ఈవెన్ ఫౌండేషన్లు వేసిన వాటిని కూడా డీప్ ఫౌండేషన్ని ఖర్చు పెట్టి పొక్లైన్లతో కూడా ఐకాన్ బ్రిడ్జెస్ తవ్వేశారు, పునాదులు, పిల్లర్లు. అటువంటి వ్యక్తులు ఇవాళ ఈ ప్రైవేట్ పార్టిసిపేషన్తో మెడికల్ కాలేజెస్ కడతానికి వీలు లేదని కోర్టు సంతకాలు సేకరించామని దొంగ సంతకాలు పెట్టుకుని అవి ఎవరు వెరిఫై చేయరు కూడా. ఎందుకంటే ప్రజలు అయితే ఆహ్వానిస్తున్నారు, ముందు ఏదో ఒకటి తమ బిడ్డలకి విద్య దొరకాలి, వాళ్ళకి వైద్యం దొరకాలి. తర్వాత ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ అంటూ పెడితే అనేక రకాల అభివృద్ధి వస్తుంది. అక్కడ పిల్లలు రావటం వలన ఇళ్ళ అద్దెలు పెరుగుతాయి, తర్వాత అనేక ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆ పిల్లలందరికీ రకరకాల సర్వీసెస్ కావాలి కదా. ఆ తర్వాత పేషెంట్స్ వస్తారు, పేషెంట్స్కి ఏమో ఉచిత వైద్యం అందుతుంది. మళ్ళీ పేషెంట్స్ మీద ఆధారపడి అనేక రకాల మంది ప్రజలు బతుకగలుగుతారు. ఇప్పుడు దాన్ని అంతకుముందు కోర్టు తిరగొడితే వాళ్ళ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే ఇప్పుడు ఏదైనా ఏ హైకోర్టు అయినా న్యాయస్థానం అయినా ముందు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఓకే పరిశీలిస్తామని అంటారు. పరిశీలన పెట్టి ఇంతకుముందు కూడా కొన్ని ఇలాంటి ఇతర వ్యక్తులు వేశారు. వ్యక్తులు వేయటం వేరు, వాళ్ళకైనా స్వప్రయోజనాలు ఉండొచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీగా అంతకుముందు నువ్వు 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించావు కాబట్టి నీకు సమగ్రంగా తెలుసు. అంతకుముందు నువ్వు టెండర్లు ఆహ్వానించావు 17 కాలేజెస్ మెడికల్ హబ్స్ కోసం. తెలియనాడేస్తే వాళ్ళకి ఏదైనా స్వప్రయోజనంతో వేయచ్చు. నువ్వు ప్రజల ప్రయోజనాలను కాంక్షించాలి తప్ప రాజకీయ ప్రయోజనాలు కాంక్షించి అభివృద్ధికి మోకాలు అడ్డు పెట్టాలని తను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తికి రాష్ట్రంలోకి ఏది మంచి ఏది చెడు అనేది తెలుసు. మంచి అనే తెలియబట్టే కదా 17 కాలేజీలకి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించావు. ఇప్పుడు అది ముందుకు వెళ్తుంటే బెదిరించాడు, ఎవరన్నా గనక ఇందులో పార్టిసిపేట్ చేస్తే టెండర్లో మేము వచ్చిన 2 నెలల్లోనే జైల్లో పెట్టిస్తామని. అంటే ఈయనే జడ్జి, ఇక అది కనీసం న్యాయస్థానానికి కూడా వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. అంటే ఈయనే జైల్లో పెట్టించేస్తా అని బెదిరిస్తే ఎవరన్నా వ్యక్తులు ఇంత పెట్టుబడి పెట్టి జైల్లోకి వెళ్ళాలని కోరుకుంటారా? అసలు అట్లాంటి మాట గతంలో పనిచేసిన ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయటం, తర్వాత 5,000 కోట్లతో అయిపోద్ది అనుకున్నాడు. ఇప్పుడు నరసాపురంలో మన నర్సీపట్నంలో వెళ్ళి ధర్నా చేశాడు. అక్కడ వైజాగ్లో రిషికొండని పగలగొట్టి పర్యావరణాన్ని ధ్వంసం చేసి 450 కోట్లతో ఎందుకు పనికిరాని బిల్డింగులు కట్టే బదులు తను కుటుంబం ఉండటానికి అక్కడి నుంచి షిప్పులు చూడాలని, బీచ్లు చూడాలని, సముద్రపు వ్యూ ఉండాలని, బాత్రూంలో కూర్చున్నా కూడా ఇవన్నీ కూడా కనపడాలనే విధంగా
కట్టి ఎంతెంతో ఖరీదైన అంటే నియంతలు కూడా కట్టలేదు ఏ దేశంలో కూడా. నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడి అలాంటి విలాసాల కోసం ప్రజల సొమ్ముని అంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టే బదులు అదే నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ కట్టుంటే ఎంతమంది పిల్లలకి సీట్లు వచ్చాయి, ఎంతమంది పేదలకి వైద్యం దొరికేది, అంటే నాణ్యమైన వైద్యం. మెడికల్ కాలేజెస్ అనేది అవి సంపూర్ణమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి, అక్కడ అన్ని విభాగాలు ఉంటాయి. అందువల్ల అన్ని విభాగాలు అతి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డిసీజెస్ వచ్చినా కూడా ట్రీట్ చేయగలిగినటువంటి నిపుణులు ఉంటారు అక్కడ. ఆ యంత్రాలు ఉంటాయి, పరికరాలన్నీ. అటువంటి వ్యవస్థలని అడ్డు పెట్టడానికి వాళ్ళ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడంటే అది ప్రజలే నిర్ణయించుకోవాలి. అంటే ఇతన్ని ఇచ్చిన బాధ్యత అయినా ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి వెళ్ళకపోయినా రాష్ట్రంలో ఎక్కడ ప్రగతి జరగకుండా మాత్రం అడ్డుపడుతున్నాడు. వైజాగ్లో డేటా సెంటర్ వచ్చినా, ఇంకా అంతకన్నా మంచి వ్యవస్థలు వచ్చినా, ఏది వచ్చినా నేనున్నాను. కానీ ప్రజలు ఇచ్చిన బాధ్యతతో ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో మాత్రం మాట్లాడడం, ప్రజలకు మాత్రం ఎక్కడ ఏ మేలు జరగకుండా అర్ధరాత్రి వాచ్మెన్ లాగా కాపలా కాస్తున్నాడు. మరి ఈసారి ప్రజలు ఇలాంటి ప్రగతి నిరోధకుడిని ఏ విధమైన శిక్ష వేస్తారో మనం చూడాలి. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల విఘ్నతని ఆయన తక్కువ అంచనా వేస్తున్నాడు. అంటే తను చేసేటువంటి ఈ దుశ్చర్యలను వాళ్ళు గమనించలేదనుకుంటున్నాడు. ఖచ్చితంగా గమనించబట్టే కిందసారి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇంకా నువ్వు మనసు మారలేదు, నీ పార్టీ వాళ్ళని కూడా ఒక మంచి మార్గంలో నడవకుండా నువ్వు అడ్డుకుంటున్నావు, నీది ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానమే తప్ప ప్రజలకి మేలు చేసే మనసు నీకు లేదు, కుటుంబానికి కూడా మేలు చేసే మనసు లేదు. కుటుంబంలోనూ అల్లకల్లోలం చేశాడు వివేకానంద రెడ్డి గారి హత్య ద్వారా. తర్వాత చెల్లిని తల్లిని కూడా కోర్టులకు ఏడవటం ద్వారా అక్కడ ఆ ప్రశాంతతను దెబ్బతీశాడు. రాష్ట్రంలో ప్రశాంతతను కూడా దెబ్బతీస్తున్నాడు, ప్రగతిని కూడా దెబ్బతీస్తున్నాడు. ఇటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా గట్టి గుణపాఠం అయితే 29లో చెప్తారనేది నేను అనుకుంటున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు.